హలో అండి. ఈరోజు వీడియోలో పల్లీ చాట్ రెసిపీ చూద్దాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా ఎటువంటి ఆయిల్ కూడా వేయం ఇందులో. నచ్చిన కూరగాయ ముక్కలు ఏవైనా వేసుకొని హెల్తీగా చేసుకోవచ్చు. ఈవినింగ్ ఇదొక కప్పు తిన్నారంటే ఇంక ఏమీ తినక్కర్లేదు, అంత స్టమక్ ఫుల్గా ఉంటుంది. ముందుగా దీనికోసం అయితే పల్లీలు కడిగి నానబెట్టుకోవాలి. టైం ఉంటే ఒక 5-6 గంటలు నానబెట్టండి. లేదు అంటే కనీసం ఒక గంట సేపైనా నానబెట్టుకోవాలి. ఉడికించే ముందు ఆ నీళ్లు తీసేసి మంచినీళ్ళు పోసి కుక్కర్లో ఉడికిస్తే ఒక 4 విజిల్లకి మంచిగా ఉడికిపోతాయి. ఒక 2 టీ స్పూన్ల ఉప్పు వేసి ఉడికించాలి. మీ రుచికి తగ్గట్టు వేయండి ఉప్పు. ఒక 4 విజిల్స్ వరకు ఉడికించుకుంటే మీడియం ఫ్లేమ్లో చక్కగా ఉడికిపోతాయి. ఇవి ఉడికేలోపు మనము కీరా దోస, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఒక నిమ్మకాయ ఇవన్నీ కట్ చేసి రెడీ పెట్టుకోండి. ఇంకా కొంచెం జీలకర్ర పొడి, కొంచెం కారం, చాట్ మసాలా ఇష్టమైతే ఒక అర టీ స్పూన్ దాకా చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. పల్లీలు కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయినాయి. నొక్కితే మరీ పిండిలాగా అవ్వకుండా కొంచెం కట్ అవుతే సరిపోతుంది. ఇప్పుడు ఉడికించిన పల్లీల్లోంచి నీళ్ళన్నీ తీసేసి కూరగాయ ముక్కలు వేయాలి. ఇంకా ఏవైనా ఇష్టమైతే వేసుకోవచ్చు. నానబెట్టిన శనగలు కానీ, స్వీట్ కార్న్ కానీ మన ఇష్టము. ఇలా అయితే బాగుంటుంది. ఇంకా ఈ కూరగాయ ముక్కలు, ఉప్పు, జీలకర్ర పొడి, నిమ్మరసం అన్నీ వేసేసి మంచిగా కలిపేసి ఒక్క బౌల్లో తీసుకొని తినేసామంటే ఇంకా ఫుల్గా ఉంటుంది మనకి. ఇంకా ఏమీ తినాలి అని కూడా అనిపించదు. ఈవినింగ్ వారంలో ఒక్కసారి 2 సార్లు ఇలా చేసుకొని తిన్నామంటే కొంచెం రైస్ అది తగ్గించాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. కూరగాయ ముక్కలు ఇంకాస్త వేసుకొని పీనట్స్ ఇంకొంచెం తగ్గించుకున్నా బాగుంటుంది. అంతే అండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Yes. Thanks, sir. Thanks for watching. ప్లీజ్ సబ్స్క్రైబ్. This was